ఫ్రెండ్స్, ఈరోజు మనం గుంటూరు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూస్తున్నాం కదండి. అదేంటంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదు కదండి. ఒక కడాయి పెట్టేసుకొని అది బాగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం మెంతులు వేస్తున్నాం అన్నమాట, ఫెనుగ్రిక్ సీడ్స్, తర్వాత మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా నేను వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తున్నానండి. ఇది ఏంటంటే మనం స్టోర్ కూడా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట, ఇలా వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు దీంట్లో కొంచెం రెడ్ చిల్లీస్ వేస్తున్నాను. చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ఇది కూల్ డౌన్ అయిపోయింది కదా, దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ తయారు చేసుకుందాము. సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రీన్ చిల్లీస్, ఇవి కూడా వేగిపోయిన తర్వాత దీంట్లో గోంగూర వేసేసి కూడా ఒక ఫ్రై చేసుకుంటామండి. మిర్చి వేగిపోయాయి కదండి, ఇప్పుడు గోంగూర వేస్తున్నాను. దీనిలో ఉన్న జిగురంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్ తగినంత సాల్ట్ అండి, ఎందుకంటే కొంచెం మిర్చి టేస్ట్ కారంగా ఉందనుకోండి, దానికి కొంచెం ఎక్కువ సాల్ట్ పడుతుంది కదా. తర్వాత అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేస్తున్నాను నేను, యాంటీబయాటిక్ కదా. తర్వాత చింతపండు పులుసు, ఇప్పుడు వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు మగ్గించుకున్నాం అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, దీనిలో ఉన్న జిగురంతా పోయింది. ఇది కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకుందాం మనము. మన చట్నీకి పోపు వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అది కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేస్తున్నాం అనమాట. తర్వాత అది ఆయిల్ హీట్ ఎక్కిపోయిన తర్వాత కొంచెం మస్టర్డ్ సీడ్స్, తర్వాత కొంచెం ఉడతాయి మినపప్పు అండి, తర్వాత రెడ్ చిల్లీస్ వేస్తున్నాను. నేను గార్లిక్ని కొంచెం ఇలా పచ్చగా దంచి పెట్టాను అనమాట, అది కూడా వేస్తున్నాను. తర్వాత కర్రీ లీవ్స్, ఇప్పుడు లాస్ట్లో గోంగూర వేస్తున్నాను. నేను ఇందాక దీన్ని టేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అది. తర్వాత ఏంటో మనం స్టార్టింగ్లో చూసుకున్నాం కదా ఆవాలు మెంతి పౌడర్, అది వేస్తున్నాను. ఆనియన్స్ అన్నమాట, నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, ఇది కూడా వేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఇంకా స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి ఇంత నెయ్యి వేసేసుకొని తినేసేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. గుంటూరు స్టైల్ ఉంది. ఇప్పుడు వేడివేడిగా ఉందండి అన్నం. ఇంట్లో కొంచెం మన ఈ గోంగూర పచ్చడి వేసేసుకుంది. అలాగే కొంచెం గట్టిగా ఉన్న నెయ్యి వేసుకొని కలుపుకొని తింటబ్బా సూపర్ ఉంటుందండి. మామూలుగానే మా హస్బెండ్ గోంగూర అంటే వీరాభిమాని, ఇంకా అసలు అద్దుర్స్ అంటారు. సరే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.